కెమెరా షేకి 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 చూపిస్తాను మీకు, మళ్ళీ పడతాను కాబట్టి. హలో, హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సన్ఫ్లవర్ కల్టివేషన్ పార్ట్ 1 మీకు చూపించాను కదా, సో పార్ట్ 2 చూపించడానికి ఈరోజు వచ్చేసాను. ఆబ్వియస్లీ మీరు చూస్తుంటే నా బ్యాక్ సైడ్ సన్ఫ్లవర్ మొక్కలు, చిన్న చిన్న క్యూట్ మొక్కలు కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1లో యూరియా వేసాం, అది చెప్పేసాను మీకు. సో యూరియా వేసిన తర్వాత మొక్కలు ఇంత చిన్నగా వచ్చాయి. సో ఇప్పుడు వాటర్ వదలడానికి వచ్చాము. సో మాకు వాటర్ ఫ్రీ అన్నమాట, ఎందుకంటే ఆ పంప్ హౌస్ మాదే కాబట్టి. అద్ర నా కాలు పడతాయిపోయింది. ఓ మై గాడ్, అమ్మో లోతుగా ఉంది మమ్మీ, నా కాలు దూరిపోయింది. ఫామ్ లో ఉండవు కదా. ఇంకా ఇక్కడ మొక్కలు అయ్యాయి చిన్నవి, కానీ ఇంకా పువ్వులు అవ్వలేదు. పువ్వులైన చోటుకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మమ్మీ స్లోగా నడుస్తుంది, సో అందుకే మనం ఇలా ఫోటో తీసుకుంటున్నాం, వీడియో తీసుకుంటున్నాం, డాన్స్ తీస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఫోటోషూట్కి వచ్చారు, కానీ నాదే లేటు, ఎందుకంటే నాకు కెమెరామెన్ లేడు కాబట్టి నాకు స్లో అయిపోయింది. నాకు ఫోటోషూట్ ఏటి లేదు. మా మమ్మీకి ఫోటోలు తీయడం వచ్చా అంటే మా మమ్మీకి కూడా రాదు. అందరికీ రోజ్ ఫ్లవర్స్ ఇష్టమేమో, కానీ నాకు సన్ఫ్లవర్ అంటే చాలా ఇష్టం. సన్ఫ్లవర్ మ్యాచింగ్ డ్రెస్ వేసారంట, అందరికంటే ముందు వేసారు ఇవి, అందుకే సన్ఫ్లవర్స్ అయ్యాయి చాలా క్యూట్ గా. ఈ 2 1 2 3 4 5 ఈ సైడ్ ఎవరో కోసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా ఫోటోషూట్లు అవుతున్నాయి కదా, ఫోటోషూట్లు చాలా అయ్యాయంట. సో అయ్యాయి కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒకటి కోసుకెళ్ళిపోతున్నారు. నా కెమెరామెన్ లేడు. మా తమ్ముడికి బ్రతిమలాడి ఏదో చేసి వాడికి వీడియో షూట్ చేయించుకుంటా. ఇవన్నీ సన్ఫ్లవర్స్, ఇది ఒక్కటే రైస్, చాలా బాగుంది. చలో మనం ఇంకా సన్ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. చాలా గాలి వేస్తుంది, నాకు నా హెయిర్ అటు ఇటు అయిపోతుంది చిరాగ్గా. ఓకే, ఇప్పుడు మ్యాటర్కి వస్తే అందరూ ముందుగా వేసేసారు సన్ఫ్లవర్ ప్లాంట్స్ అన్నమాట. సో మేమే నో గాలి రాకు, నా కెమెరా పడిపోతుంది. ఇప్పుడు చాలా సార్లు పడిపోయింది, చాలా సార్లు బురదలోకి వచ్చాను. ప్లీజ్ 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 పడకు గాలి, ప్లీజ్ ఆగు, నాకు మాట్లాడినివ్వు గాలి, ప్లీజ్ ప్లీజ్. నో, అది పడితే కింద వాటర్ ఉంది. సో ఓకే, గాలి రావట్లేదు. అయితే మ్యాటర్ ఏంటంటే అందరూ అందరూ ముందుగా వేసారు, మేము కొంచెం లేట్గా వేసాము, అందుకే మొక్కలు ఇంకా చిన్నవి అయ్యాయి. యూరియా వేసిన తర్వాత ఇలా వాటర్ పెడుతుండాలంట ప్లాంట్స్ కి. కానీ ఇక్కడ చిన్న మొక్కల్లోనే మొగ్గలు వచ్చేసాయి. ఇదిగోండి చూడండి, చాలా మొగ్గలు చూపిస్తాను మీకు. సో కొన్ని దగ్గరే సన్ఫ్లవర్స్ అయ్యి, ఒకప్పుడు సన్ఫ్లవర్స్ ఇంత హైట్ లో ఉండేవి, కానీ ఇప్పుడు నా మునుకుల వరకు కూడా రావట్లేదు. సో ఇదేదో ఫాల్ట్ అవ్వ ఉంటది, నాకు తెలీదు. మొక్కలు వేసిన దగ్గర అయ్యిందో, ఈ ల్యాండ్ ప్రాబ్లమో లేకుంటా ఇంకేదో ప్రాబ్లం తెలీదు, ఇలాగైంది. నేను సన్ఫ్లవర్ కల్టివేషన్ 2లోన ఇంకా కొంచెం ఏదో చెప్పేద్దాం, ఏదో చేసేద్దాం అనుకున్నాను, కానీ ఇలాగా మొక్కలు చూసి కొంచెం డల్ అయిపోయాను. మమ్మీ అక్కడ ఏదో చేస్తుంది, సో మనం కూడా వెళ్దాం. ఫార్మింగ్ చాలా ఈజీ అనుకుంటాం, కానీ నో ఇట్స్ నాట్ సో ఈజీ, ఇట్స్ సో టఫ్. అమ్మా చాలా టఫ్ గా ఉంది. మా మమ్మీ ఏం చేస్తుందో, విల్ గో. ఇది మొత్తం వాటర్ వేసాం కదా, అందుకే మొత్తం వాటర్ ఉన్నాయి. చూడండి, ఇంత చెట్లులోనే ఇంత అయిపోతున్నాయి, అప్పుడే అయిపోతున్నాయి, మొగ్గలు అయిపోతున్నాయి, పువ్వులు అయిపోతున్నాయి, ఇంకా పెద్దవేమవుతాయి. ఓ మై గాడ్, నా కాల్ అయితే ఫుల్గా దూరిపోయింది, అందుకే నీ షార్ట్ డ్రెస్ వేసుకుని వచ్చాను, ఫుల్ వేసుకోలేదు. అమ్మా చాలా లోపలికి దూరిపోయింది నా కాలు. మొక్కల్లోనికి వెళ్ళ, నాకు తెలియదేటి మరి నా అడ్డం. మరున్నా బాహుబలి అమరేంద్ర బాహుబలి మా అమ్మ. ఒక మ్యూజిక్ వేసుకోవాలి. మా బాహుబలి పాట పాడబమ్మ, ఒకటి బాహుబలి పాట పాడే. అదేదో పాట ఉంటది, అదేదో పాట మర్చిపోయాను. మమ్మీ ఈ మొక్క ముందు నుంచి పడిపోయిందో ఏటైందో తెలియదు నాకు. మళ్ళీ నాకంటూ పడిపోయింది, అదేంది ఇదైందని. మా మమ్మీ ఇంట్లోన మొక్కలు వేసినప్పటికీ దానికి చిన్నది ఏదన్నా అయితే ఏడ్చేస్తుంది. అలాంటిది ఇంత పెద్ద సన్ఫ్లవర్ మొక్కలు వేసింది. సో ఒక్కటైనా మట్టని అనుకో, నాకు బాధుడే.
ఆ మిడిల్ లో ఫ్లవర్స్ అయ్యాయి కానీ ఇక్కడ ఎక్కడా ఫ్లవర్స్ అవ్వలేదు. ఇంకా ఇక్కడైతే మొక్కలే అవ్వలేదు, మొత్తం గడ్డి గడ్డి గడ్డి. వాటర్ పైప్స్ ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేరే దగ్గర వేరే ప్లేస్ లో అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ లింకులు చెయ్యాలి. ఇందాక ఇక్కడ అయింది, ఈ సర్ఫేస్ మొత్తం వాటర్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ మొక్కలకి వాటర్ వెళ్తుంది కదా, సో వచ్చేద్దాం. లోపల దిగిపోయింది ఫుల్ గా. వాటర్ సౌండ్ వినిపిస్తుందా? అక్కడ వరకు వెళ్ళింది, ఆ పోల్ వరకు. మనం కొంచెం ముందు వరకు ఉన్నాయి. స్నానం చేయడం ఇష్టం ఉండదు కానీ ఇలాగ వాటర్ లో ఆడుకోమంటే చాలా ఇష్టం. మార్నింగ్ వచ్చి వాటర్ వదిలి వాటర్ ఎక్కడి వరకు వెళ్ళిందో చూసి, మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి మళ్ళీ వాటర్ ఎంత వరకు స్ప్రెడ్ అయిందో చూసి, మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వచ్చి ఇలాగ వాటర్ ఎంత వరకు అయిందో చూసి ఇంటికి రిటర్న్ వచ్చేస్తాం. ఇట్లా ఉంటది అనమాట. సన్ఫ్లవర్స్ వేస్తున్నప్పుడు ఇలా వాటర్ వేస్తా ఉండాలా. ఏప్రిల్లో మొత్తం ఫ్లవర్స్ అవుతాయి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఫ్లవర్స్ అంతగా అవ్వలేదు, అక్కడ ఎందుకే నువ్వు వేసిన మొక్కలు నీకు నమ్మకం లేదా? నవ్వుతున్నావు. అవ్వలేదా? ఇంక అవుతాయి కదా. లేదు, చిన్నలు అవుతున్నాయి అని అంటే అంత బాగా అవ్వలేదా? అవి అవి ఆ ఫ్లవర్స్ బాగా అయ్యా. మొక్కలు లైన్ ఈక్వల్ గా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి. అవి నా మునుగులు ఒకే సైజు ఉన్నాయి. ఒకే సైజ్ నా మునుగుల వరకు వచ్చి వెయిట్ ఇక్కడ ఒక మొక్క లేదు, అలా కూడా ఒక మొక్క లేదు. మొక్కలు లేట్ వేసాము, మరి లేట్ గా వేస్తే మొక్కలు ఎందుకు వచ్చేసాయి మరి? అదే వాళ్ళతో పాటు వేసి ఉంటే కరెక్ట్ గా ఉంది. మరి మొక్కలు ఎందుకు వచ్చాయి మమ్మీ? లేట్ వేసినందుకు చెట్లు పెరగలేదు అంతే. లేట్ గా వేస్తే చెట్లు పెరగవా? అది ఎందుకు అలాగా? అలా కూడా ఉంటది ఏంటి? వాటితో పాటు పువ్వులు వచ్చేస్తాయి. ఓ మై గాడ్, మరి అందరితో కలిసి వేయాల్సింది కదా మరి. ఇప్పుడైతే చెట్లు చిన్న చిన్నవి అయ్యాయి, నా మునుకుల వరకు కూడా రావట్లేదు. ఒకప్పుడు అంటే ముందు ఇయర్ కదా మమ్మీ, ఆ ముందు ఇయర్ కొంచెం నా హైట్ వరకు వచ్చింది, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఫ్లవర్స్ అయితే చూపిస్తాను. హైట్ గుండి పెద్ద పెద్ద ఫ్లవర్స్, చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇంత అయ్యాయి. ఏదో సన్ ఫ్లవర్స్ అయిపోయాయి కదా అని సన్ఫ్లవర్ డ్రెస్ వేసి వచ్చేసాను నేను. కానీ సన్ ఫ్లవర్స్ ఇక్కడ లేవు, నా డ్రెస్ లోనే ఉన్నాయి సన్ ఫ్లవర్స్ ఎక్కువ. అక్కడ అయ్యేవి ఆ పొలంలో, మన పొలంలో. అంత దూరం ఎవరు వెళ్తారు, నేను ఇక్కడే చెప్తాను. సరే మరి ఇవన్నీ పూసాక అప్పుడు రా మరి. మళ్ళీ అప్పుడు వస్తాను. ఇప్పుడు జస్ట్ వాటర్ ప్లాంట్స్ ప్లాంట్స్ వాటర్ వేస్తున్నారు ఇప్పుడు. ఈ వీడియో వాటరింగ్ ప్లాంట్స్ ఉంటది. ఎందుకు అలాగ అవుతున్నావే? ఇదే కదా మమ్మీ, ఏదో గంటి కూర ఇదే కదా, పోగంటి కూర, పొనగంటి అన్న. ముళ్ళున్నాయి మరి ఇక్కడ. దిస్ ఈస్ పొనగంటి కూర. పొనగంటి కూర అంట. దీనికి మా మమ్మీ వండుతారు. ఎక్కడెక్కడ ఇలాంటి లీవ్స్ దొరుకుతాయి తెలియదు కానీ మా మమ్మీకి ఆ సన్ఫ్లవర్ లీవ్స్ కూడా ఉండి ఇంకెందుకు, అవి కూడా తినరేంటి? సన్ఫ్లవర్స్ బజ్జీలు వేస్తారు కదా, ఆకులు సన్ఫ్లవర్స్ ఆకులు బజ్జీలు వేస్తారు కదా మమ్మీ. సన్ఫ్లవర్స్ ఆకులు బజ్జీలు వేస్తారు, గుమ్మడికాయ ఆకులు బజ్జీలు వేస్తారా? గుమ్మడి పువ్వులు గుమ్మడి ఆకులు కూడా వేస్తారు అనుకుంటా. సన్ఫ్లవర్స్ ఆకులు కూడా బజ్జీలు వేస్తారా? తమలపాకులకి సన్ఫ్లవర్ ఆకులకి తేడా. ఇట్లా అయింది మా వాటరింగ్ ఈ రోజు. మా మొక్కలకి వాటర్ చేసి చేసి మా మమ్మీ అలసిపోయింది. అలసిపోయి కూర్చొని సొల్లు వేసుకుంటున్నాం ఇక్కడ. ప్లాంట్స్ కి వాటర్ వేయడానికి ఉందా? ఇంకా అయిపోయిందా? ఇంకేట అయిపోయింది అటు సైడా? మరి ఇదే ఏదో మందో అయిపోయింది అంతే. మరి ఇంకేటి యూరియా గీరియా తొక్క తోలటి వేసాం కదా, మొన్న వేసాము. అవును మొన్న అయింది యూరియా అంటే పిండేసి. అవును అయింది. తర్వాత మరి ఇంకేటి అయ్యరా? అయిపోయింది. ఇప్పుడు ఒట్టి వాటరే. వాటర్ 1 డే వేస్తారా 2 days వేస్తారా? అంటే ఆ మొత్తం ప్లేస్ మొత్తం కవర్ అయ్యే వరకు వేస్తాం. 1 day పట్టొచ్చు, 1.5 పట్టొచ్చు, 2 days పట్టొచ్చు అంతే. ఇంకొకసారి మరి వాటరింగ్ మరి అవసరం లేదు. మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ వాటర్ చేస్తాం. మళ్ళీ ఇంకా పిక్కలు గట్టిగా వచ్చేటప్పుడు వరకు చేస్తాము. ఇంకొక వాటర్ చేస్తూనే ఉండాలి అయితే సన్ఫ్లవర్స్ కి. చేస్తూనే కాదు,
అవును, మిడిల్ మిడిల్ లో గ్యాప్ ఇస్తూ వేయాలి. పిక్కలు వేసి 3 సార్లు పెట్టాం వాటర్. మరి అదే కదా, మళ్ళీ ఇంకోసారి ఆ పెడతాము. 3 సార్లు అప్పుడు వాటర్ 4 వేసినా ఎంత ఉన్నాయి సార్లు. తెలుసా, మొక్కలు చిన్న చిన్న ఉన్నాయి. ఇంకోసారి పెడతాం. మొత్తం 5 సార్లా, వేస్తాం. 5 సార్లు వాటర్ వేయాలి అంతే. ఆ సైడ్ మొత్తం అలాగ అక్కడ వరకు వాటర్ లాగా వేస్తూ ఉండాలి. నాకు తెలిసి అది ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఈ రోజు మరి ఇంకా వాటర్ ఉండదు, ఇక్కడ వరకే ఉంటది. రేపు వచ్చేసి మళ్ళీ అక్కడ వేస్తాం. ఇక్కడ పెద్దమ్మాళ్ళు వాటర్ రేపు వేస్తారు, ఇక్కడ పిన్ని వాళ్ళు వాటర్ ఆల్రెడీ వేస్తున్నారు. అక్కడ మాది అది, అక్కడ వాటర్ ఆల్రెడీ ఉంది. సో అది అన్నమాట ఈరోజు మ్యాటర్. ఈరోజు వీడియో కూడా ఇదే అన్నమాట. వాటరింగ్ ప్లాంట్స్ కి అదే సన్ఫ్లవర్ ప్లాంట్స్ కి వాటర్ వేస్తున్నారు కదా, ఈ లాగ్ మొత్తం అదే ఉంటది. ఇంకా సన్ఫ్లవర్స్ అయ్యేటప్పుడు మళ్ళీ నేను పార్ట్ 3 షూట్ చేస్తాను. అక్కడ పురుగులు వస్తుంటాయి కదా, సో అవి తినడానికి వచ్చాయి. ఎక్కడండ్రా, వా ఎగిరిపోయాయి, చాలా క్యూట్ గా చూసారా. మనము సైలెంట్ గా ఉండేవన్నమాట, అందరినీ గెలుపుతా ఉంటాం, గెలికేసి మనకి మనమే తోలు తీర్పించుకుంటాం. చేసుకొని మరి కాకపోతే పక్క వాయిస్ వినిపించుకుంటా, ఆ రగ్గు మొత్తం ముసిగేసి మరి కాకపోతే పక్కన వాయిస్ పక్కన ఆ డోర మధ్యలో అరుస్తుంటది. ఆ డోర ఇంకా మధ్యలో నడుస్తుంటది, అది అరుస్తుంటది. దాని నోరు కుట్టే, లేకపోతే నీ నోరేను మూసుకో. నేను కొంటాను, బయట దొరుకుతది దోసపిండి, నీ డబ్బుతోనే కొంటాను నేను. అమ్మపోతే లేదు, ఇదిగో ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నేను తీసుకెళ్ళిపోతాను నేను. మరి కాకపోతే వస్తాను, మాటకు వస్తాను, మాటకు తీసుకెళ్తాను. అయితే అత్తకి ఎవరు ఇచ్చారు, వాళ్ళ నాన్న ఇచ్చారు. ఎమ్మెల్యే కామే బాబు ఇచ్చారు. కార్ కాదు, ఏరోప్లేన్ కావాలి. సన్ ఫ్లవర్స్ ఎలాగో అవ్వలేదు కాబట్టి ఈ ఫ్లవర్స్ తోని మీరు అడ్జస్ట్ అయిపోండి. జల 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 జల. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంత వాటర్ అయింది. రేపు మళ్ళీ సగం, మళ్ళీ సూరు కడితే హై. అండ్ నెక్స్ట్ పార్ట్ లో సన్ ఫ్లవర్స్ మొత్తం ఫ్లవర్స్ అయినప్పుడు మళ్ళీ నీకు చూపిస్తాను. అండ్ దట్స్ ఇస్ ఫర్ ద వీడియో. ఉంటా, చలో బాయ్. స్టాప్ అయిపోయింది, మా మమ్మీ అక్కడ స్విచ్ ఆఫ్ చేసింది, వాటర్ స్టాప్ అయిపోయింది. బాయ్ బాయ్.